హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, మరి రేపటి నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ని గమనించినట్లయితే ఈరోజు కూడా గమనించండి. ఏదైతే మనం రెసిస్టెన్స్ చెప్పామో 24,081 1 2 3 4 5 6 టైమ్స్ అండి. ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ అనేది చేసింది. మార్నింగ్ కూడా చెప్పుకున్నాం ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ అనేసి. అలాగే పుట్ ఆప్షన్ కూడా ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ యాక్చువల్గా 88 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడైతే అక్కడ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పుట్ ఆప్షన్ ఒక మంచి ర్యాలీ అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ ఫాల్ వస్తుందో బై డిఫాల్ట్గా పుట్ ఆప్షన్ ఎక్కడ మనం ఫస్ట్ టార్గెట్ చెప్పుకున్నాం 159 191 కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ని రీచ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ చార్ట్ని ప్రిడిక్షన్ చేయడం వస్తే ఆ యొక్క ట్రేడర్కి రిస్క్ అనేది తగ్గిపోతుంది, లెవెల్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. రైట్ అండి, మరి రేపటి యొక్క నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్, సో ఈ యొక్క చార్ట్ని ఇప్పుడు మీరు గమనించినట్లయితే రేపటికి కూడా సేమ్ అండి. 24,081 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వాలంటే ఒకవేళ గ్యాప్ అప్లో బ్రేక్ అవుతుందా లేదా అనేది గమనిద్దాం. నెక్స్ట్ రెసిస్టెన్సీ మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ రెసిస్టెన్సీ 24,237. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి ఏదైతే బాక్స్ జోన్ అనేది కనిపిస్తుందో ఇదంతా మీకు ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ బిలో ట్రేడ్ అవుతుంది. ఎక్కడ అవుతుంది, ఆల్మోస్ట్ 23,980 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ ఈ యొక్క వాల్యూని మనము డిలీట్ చేస్తున్నాను. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 24,081 అవుతుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏమవుతుంది మనకు ఈ యొక్క బాక్స్ జోన్ కనిపిస్తుంది చూసారా, ఈ జోన్ అంతా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ అనేది జరిగితే, గ్యాప్ అప్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ ఈ రేంజ్కి దగ్గరలో జరిగింది అనుకోండి, వెంటనే బై పొజిషన్ తీసుకుంటామంటే లేదండి, ఇక్కడ బై పొజిషన్ వెంటనే తీసుకోము. ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్సీ అయితే మనకు కంటికి కనిపిస్తుంది. ఈ రెసిస్టెన్సీకి అబోవ్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వాలి. ఈ రెసిస్టెన్స్కి అబోవ్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఏంటని రేపు డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది జరిగినప్పుడు, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ రేంజ్లో ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అబోవ్ ఫస్ట్ క్లోజ్ ఇస్తుందా బిలో క్లోజ్ ఇస్తుందో చూద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ అయి అబోవ్ క్యాండిల్ వస్తూ ఉంటే అప్ సైడ్కి ఏదైతే ఈ జోన్ మాట్లాడుకున్నామో ఇదే మనకు అప్పుడు రెసిస్టెన్సీగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ రేపు ఓపెన్ గ్యాప్ అప్ అయితే ఒక విధంగాను, గ్యాప్ డౌన్ అయితే ఒక విధంగా. గ్యాప్ అప్ మీన్ బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్, గ్యాప్ డౌన్ మీన్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. సో ఫ్లాట్ ఓపెన్ అయితే అగైన్ మళ్ళీ 24,081 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవుతుంది. ఈ రోజు కూడా మీరు గమనించినట్లయితే 1 2 3 4 5 6 టైమ్స్ కంటిన్యూగా ఈ యొక్క వాల్యూ అనేది మనకు రెసిస్టెన్సీగా రెస్పెక్ట్ అనేది చేసింది. ఓకే అండి, లైవ్కి వస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ వెరీ గుడ్ అండి, సబ్జెక్ట్ని గ్రాప్ చేస్తున్నారు, దాంతోపాటు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే మరింత మందికి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా కానీ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.